అయితే 'నాని' చిత్రంలో 'పెదవే పలికిన' పాట విన్నాం అమ్మ గురించి. అదొక స్టైల్‌లో ఉంటుంది. ఇప్పటికీ మనం దాన్ని మర్చిపోలేము. అండ్ దాని తర్వాత ఎన్నో చిత్రాల్లో అమ్మ మీద పాటలు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం మర్చిపోలేము ఎప్పటికీ. అండ్ ఆ తర్వాత మేబీ ఈ అమ్మ పాటని ఇలా కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ ఇది నవ్వించింది, ఏడిపించింది, అలరించింది, ఆనందపరిచింది. అండ్ దానికి కారణం విజయ్ గారి సంగీతం అయితే, మరొక కారణం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అందమైన మాటలు. అండ్ అంతేకాకుండా ఆ అందమైన అమ్మ అని నిజంగా ఈ రోల్ మీరు ప్లే చేసినా చేయకపోయినా మేము అమ్మ అనే పిలవాలనిపిస్తుంది మిమ్మల్ని చూడగానే. అదే అమల గారు. సో ఐ రిక్వెస్ట్ అక్కినేని అమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, అమ్మని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే నాది కూడా ఒకే ఒక్క జీవితం. ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం డెఫినెట్గా, కానీ లైన్స్ మర్చిపోవడం ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చూసినప్పుడు. అది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. సో యా, ప్రస్థానం దగ్గర నుంచి మొదలైందనమాట ఈ ఫ్యాన్ ఇదంతా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళతో ఏదో మ్యాజిక్ చేస్తారు శర్వా గారు మీరైతే. సంథింగ్ ఏదో ఉంది, లైన్స్ మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటారు మీరైతే నావి. సో ఎస్, 30 చిత్రాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అండ్ యూనో అదే గ్రేస్తో కంటిన్యూ చేస్తున్న శర్వా గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు పెళ్లి కాలేదు కదా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.